ఈరోజు కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భవతులకి పరీక్షలు చేయడం కోసము ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, దీన్ని PMSMA అంటామండి. ఇది ప్రతి నెల 9వ తేదీన కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం ఇప్పటి నుంచి మొదలవుతుంది. నిన్న 9వ తేదీ ఆదివారం కావడం వల్ల ఈరోజు 10వ తేదీ మొదలుపెట్టినాము. కానీ ప్రతి నెల 9వ తేదీ జరుగుతుంది. అన్లెస్ ఆ రోజు ఆదివారం అయితే తప్ప. ఆదివారం అయితే నెక్స్ట్ డే చేస్తాం 10వ తేదీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతులు, ముఖ్యంగా హై రిస్క్ కేసులు, అంటే హైట్ 145 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, బీపీతో బాధపడుతున్న వాళ్ళు, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, ఇంతకుముందు సిజేరియన్ జరిగిన వాళ్ళు కానీ, ఇంతకుముందు అబార్షన్లు అయ్యి బిడ్డలు చనిపోయిన వాళ్ళు కానీ, డెలివరీ అయ్యేటప్పుడు ఎప్పుడన్నా ఫిట్స్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇంతకుముందు డెలివరీలో బిడ్డలు చనిపోయిన వాళ్ళు కానివ్వండి, ఈ రకంగా ఏదైనా అనర్థాలు జరిగింటే గతంలో, లేదా వయసు తక్కువ 18 సంవత్సరాల లోపు ఎవరైనా పెళ్లి చేసుకుని గర్భవతులు అయ్యింది, టీనేజ్ ప్రెగ్నెన్సీ అంట, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రతి నెల 9వ తేదీ మా దగ్గరికి వస్తే ఇక రక్త పరీక్షలు, స్కానింగ్లు, మన దగ్గర ఉన్న 3 గైనకాలజిస్టులతో ప్రత్యేకమైన పరీక్షలు చేయించేసి తల్లి బిడ్డ సురక్షితంగా కాన్పయ్యేలాగా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. ఏ తల్లి కూడా దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి కదిరి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మా దగ్గర వచ్చి అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా చేయించుకొని ప్రతి నెల జరుగుతుంది. ఇది ముఖ్యంగా 7, 8, 9 నెలల్లో ఉన్న గర్భవతులు మా దగ్గరకు వస్తే వాళ్ళకి ఏ రకంగా కాన్పు చేయాలి, సాధారణ కాన్పు అవుతుందా, సిజేరియన్ జరుగుతుందా అనేది ఒక అంచనా రావడానికి వీలవుతుంది. ఆ రోజు ఆదివారం అయితే మాత్రమే, సోమవారం జరుగుతుంది 10వ తేదీ. ప్రసవం చేసుకోవాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి పరీక్షల నిమిత్తం వస్తున్న గర్భవతులకి మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నాము దాతలతో. ఇక్కడ మనకు దాతలు చాలామంది ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి నెల వచ్చే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా సాయంత్రం వరకు ఉండి కంప్లీట్గా పరీక్షలన్నీ చేయించుకొని చూపించుకొని పోవాలని మనం చేసుకుంటాం.